ప్రజల తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంపై బేరీజు వేసుకుంటామన్నారు సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ప్రత్యేక దృష్టితో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని తెలిపారు. నాయుడుపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలందరికీ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అలుపెరగని కృషి చేస్తామని వెల్లడించారు. కష్టపడి పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్నటి రోజు వచ్చినటువంటి ఫలితాన్ని కూడా, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మరి స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజా తీర్పు ఫైనల్. మరి ఆ తీర్పుని మేము కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ తీర్పు ప్రకారం, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ తీర్పు ప్రకారం అందరూ కూడా నడుచుకోవాల్సిందే. మరి గత 10 సంవత్సరాలుగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు సహకారం అందించినటువంటి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకి, 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా మరి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా వంతు పాత్ర నేను పోషించా.